హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ వ్లాగ్స్. ఈరోజు మనం మసాలా వడలు ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, మనము 4 అవర్స్ ఈ శనగబళ్ళు బాగా కడుక్కొని శుభ్రంగా 4 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీకి వేసేసుకుందాము. కొంచెం ఒక చిన్న కప్ అంతా శనగబళ్ళు తీసి పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇది వాటర్ వేయకుండా బాగా మిక్సీ కొట్టుకోండి, బరకగా కొట్టుకోండి. ఇది చాలా టేస్ట్గా ఎమ్మీగా సూపర్గా ఉంటుందండి. అసలు ఈజీ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నాము, మీరు కూడా చేసుకుంటారు కదా అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము అంతా మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి. దాంట్లో చూడండి, కొంచెం ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం తురుము, దాంట్లోకి చూడండి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, బరకగా కొట్టుకున్నది, అదంతా వాటర్ వేయకుండా మిక్సీకి వేసుకున్నాం కదా, అదంతా దీంట్లోకి వేసి కలిపేసేసుకోండి. కొంచెం చెక్క లవంగం పొడి వేసేసుకోండి, బాగా మొత్తం నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కొన్ని కప్లో బ్యాల్ తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా నేను చెప్తాను. ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఇది ఈజీ సింపుల్ ప్రాసెస్ ఇవి. ఇప్పుడు చూడండి, అదంతా బాగా కలిపేసుకున్నాం చూడండి నీట్గా. మేమైతే 1/2 kg బ్యాల్ వేసామండి. మా క్వాంటిటీ బట్టి మేము వేసుకున్నాము. మీకు కావాల్సినంత కావాలంటే అంత వేసుకోండి. మేము 2 బిగ్ గ్లాసెస్తో వేసుకున్నామండి శనగబ్యాలు. ఇప్పుడు మనము దాంట్లోకి ఉప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేసి కడాయిలో ఆయిల్ పోసేసుకొని మనకు కావాల్సినంత వడలు, చెప్పాను కదా మసాలా వడలకి, అంత ఆయిల్ పోసేసుకొని పెట్టేసుకోండి. ఇవి మనం కలిపి పెట్టుకున్నాం కదా పక్కన. ఇక్కడ చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. మనం కొంచెం వేసుకొని చూద్దాము, హీట్ అయిందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి, హీట్ అయిపోయింది. కొంచెం వేసాం చూడండి. నెక్స్ట్ మనం వడల్లాగా చేసేసుకుందాము. మసాలా వడలండి చాలా టేస్టీగా బాగుంటాయి. ఈవినింగ్ టైమ్స్ చేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయి. ఈజీ ప్రాసెస్ అండి అస్సలు. ఇక్కడ చూడండి, సిమ్లో పెట్టేసుకోండి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని నీట్గా టర్న్ చేసుకోండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు టర్న్ చేసుకోండి. ఈ విధంగా రావాలండి వడలు. చూసారా? సర్వింగ్ బౌల్ సర్వ్ చేసేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.